అపోస్తల కార్యము మొదటి అధ్యాయము 8వ వచనం. గడిచిన 3 వారాల నుండి అదే మనకు ప్రథమ వాక్యమే. ఒక భక్తుని గురించి మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మరి యొక్క భక్తుడు. అపోస్తల కార్యము మొదటి అధ్యాయము 8వ వచనం. సంతోష చదవండి. 8వ వచనం. మొదటి అధ్యాయం అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 8వ వచనం. అయినా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చివరిగా చెప్పిన మాట, మీరు నాకు సాక్షులై ఉందరు. ఎక్కడెక్కడంట యెరూషలేములో, యూదయ సమరయ దేశములలో బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. అలాంటి సాక్షి ఒక బర్నబా, అలాంటి సాక్షి ఒక స్టెఫెను, అలాంటి మరి ఒక సాక్షి గురించి ఈరోజు మనము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈ దినం వరకు మమ్మల్ని బలపరిచి ఆరోగ్యంగా మరి తండ్రి ఎన్ని పరిస్థితులు తోడైంది, వారాంతం వరకు మాకు తోడైనందుకు అందరిని చెల్లిస్తున్నాం. నీ మాటల ద్వారా నీవే మాట్లాడమని తండ్రి, అవి నీ మాటలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, నాకు సహాయపడవండి. నీ మాటలు ప్రకటించుటకు నాకును సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ చివరగా తన శిష్యులను పిలిచి వారందరికీ ఒక మాట చెప్పి వెళ్ళిపోతాడు. మీరు లేనప్పుడు మేము ఎలా అనే ప్రశ్న ఒకవేళ శిష్యులకు వచ్చినప్పుడు కొందరు చేపలు పట్టడానికి వెళ్ళారు, కొందరు వారి వారి పనుల్లో ఉండిపోయారు. శిష్యులు కొద్ది దినాలు దాక్కున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైన తర్వాత కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు వారిని పిలిచిన పిలుపు వేరు. చేపలు పట్టడం కాదు, మీరు మనుషులను పట్టే వ్యక్తులుగా చేస్తాను. మీరు చేపలు పట్టే వ్యక్తులు, చేపలు పట్టే జాలరులు, మిమ్మల్ని మనుషులు పట్టే వ్యక్తులుగా చేస్తాను అన్నప్పుడు ఆ పిలుపును మర్చిపోయి వారు మరలా చేపలు పట్టడానికి ఒకసారి వెళ్తారు. అటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారు వారికి దర్శనమిచ్చి ప్రతిసారి కనిపిస్తూ 40 దినములు వారితో ఉన్నట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉన్న తదుపరి వారికి ఆజ్ఞ ఇచ్చి తను వెళ్ళిపోతాడు. ఏమని ఆజ్ఞ అంటే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, అప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీకు అప్పుడు శక్తి వస్తుంది. కాబట్టి మీరు యూదయలోను, యెరూషలేములోను, సమరయ దేశంలోను, అట్లాగే భూదిగంతముల వరకు, అంటే భూమి ఎక్కడి వరకు ఉందో, ఇక్కడెక్కడైతే మనుషులు నివసిస్తారో అక్కడి వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు చివరగా తను వారిని బలపరిచి, మీరు నాకు సాక్షులు అని బలపరిచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తదుపరి అనేక మంది సాక్షులు బయలుదేరుతారు. యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులతో పాటు, అంటే ఒక వ్యక్తి దొంగ, ఆ తర్వాత మత్తయి అనే వ్యక్తిని శిష్యునిగా తీసుకుంటారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి అనేక మంది శిష్యులు సాక్షులుగా బయలుదేరుతారు. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సాక్షులుగా నిలబడతారు. వారిలో గడిచిన వారం మనం చూసుకున్న వ్యక్తి స్టెఫెన్, అంతకుముందు చూసుకున్న వ్యక్తి బర్నబా, ఈరోజు చూసుకోబోయే వ్యక్తి ఫిలిప్. ఈరోజు మనం చూడబోయే వ్యక్తి ఫిలిప్. ఫిలిప్ యొక్క జీవితం అంతా కూడా బైబిల్ ప్రకారంగా, చరిత్ర ఆధారంగా మనం తెలుసుకుందాం. బైబిల్లో 2 ఫిలిప్లు ఉన్నారు. బైబిల్లో 2 ఫిలిప్లు ఉన్నారు. ఒకరు అపోస్తుడైన ఫిలిప్, అంటే యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉంటారు కదా యేసుక్రీస్తు ప్రభువారికి. ఆ 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి ఫిలిప్. మరి అట్లాగే పరిచారకులుగా సంఘంలో విధవరాండ్రులు చిన్న చూపు చూస్తున్నారని ఆలోచన వచ్చినప్పుడు శిష్యులు వచ్చి, అపోస్తలులు వచ్చి
ఒక 7 భక్తిగల మనుషులను నిలబెడతారు. ఆ 7 భక్తిగల మనుషులలో స్టెఫెనుతో పాటు మరి ఒక వ్యక్తి ఫిలిప్. ఈరోజు మనం చూడబోతుంది అపోస్తలుడైన ఫిలిప్ గురించి కాదు, పరిచారకుడైన ఫిలిప్ గురించి. మరి ఇద్దరు ఫిలిప్పులు ఒకటే అనుకునే ప్రమాదం కూడా ఉంది. అక్కడ ఫిలిప్పే, ఇక్కడ ఫిలిప్పే. కాబట్టి ఈయన ఫిలిప్పే, ఈయన పరిచారకుడు ఫిలిప్పు, ఆయన శిష్యుడైన ఫిలిప్పు. మనము బైబిల్లో ఈ ఫిలిప్ గురించి కొన్ని పరిచయ మాటలు చూద్దాం. ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల పేర్లు అక్కడ ఉంటాయి. వాళ్ళు అపోస్తలులని యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతాడు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఎవరనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జబదేయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్. అక్కడ మనం చూస్తాం. ఈ ఫిలిప్ అనే వ్యక్తి అపోస్తలుడిగా పేరు పొందిన వ్యక్తి. ఈ ఫిలిప్ ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి పరిచయం అయ్యాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 43, 44 వచనాలు. మా ఫిలిప్కు ఈ ఫిలిప్కు తేడా తెలియాలి కదా, అందుకే ఈ మాటలు చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 43, 44 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు ఫిలిప్ దగ్గరికి ఏ విధంగా ఆయన వచ్చాడు అనే సంగతి మనం అక్కడ చూస్తాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, ఈయన అపోస్తలుడైన ఫిలిప్, శిష్యుడైన ఫిలిప్ కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణ కాపురస్తులు. అక్కడనే ఫిలిప్పు నతానియేలును కనుక్కుంటాడు. ఆ నతానియేలు ఎవరో కాదు, నతానియేలుకు మరి ఒక పేరు బర్తలోమాయి. యేసుక్రీస్తు శిష్యులలో నతానియేలు కూడా ఉన్నాడు. కాకపోతే నతానియేలు అని అక్కడ ఇంక్లూడ్ చేయడు. నతానియేలుకి మరొక పేరు బర్తలోమాయి. ఆయన బర్తలోమాయిని కనుక్కొని, ఆ నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని నతానియేలు ప్రశ్నించినట్టుగా, లేదు, నజరేతు నుంచి ఒకరు వచ్చారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారికి పరిచయం చేసినట్టుగా మనం చూస్తాం. ఫిలిప్పు బెత్సైదా వాడు. ఫిలిప్పు యొక్క సొంత ఊరే పేతురిది, అట్లాగే ఆంద్రేయది సొంత ఊరు. ఫిలిప్ అనే పేరు గ్రీకు పేరు. మీకు చరిత్ర కనుక తెలిస్తే అలెగ్జాండర్ ది గ్రేట్ వారి తండ్రి పేరు ఫిలిప్. ఈ ఫిలిప్ కూడా గ్రీకు మాట్లాడే యూదుడు, ఇతను గ్రీకు సంతతి వాడు. ఇది ఈ ఫిలిప్ యొక్క పరిచయం. ఈ ఫిలిప్ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడిగా ఉండి అతడు టర్కీకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ హతసాక్షి అయ్యాడు. ఇప్పుడు మనము చూడబోతున్న వ్యక్తి పరిచారకుడైన ఫిలిప్. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన తెపెను ఫిలిప్పు. చాలు, మనము ఫిలిప్ అనే వ్యక్తి గురించి, పరిచారకుని గురించి చూస్తున్నాం కాబట్టి ఫిలిప్ అనే మాట దగ్గర ఆగుదాం. ఈ మాట ఏంటి అంటే, గడిచిన వారిని చూసుకున్నాం. ఆయన కొంత వివరణ ఇస్తాను. అప్పుడు శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు పరిచయలో తమను విధవరాలను చిన్న చూపు చూశారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడుతున్న యూదులు సనగసాగారు. అంటే హెబ్రీ భాష మాట్లాడే యూదులు ఉన్నారు, గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారు. గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగారు హెబ్రీల మీద. అప్పుడు బలముతోనూ లేదా పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న ఒక 7 వ్యక్తుల్ని మనం ఏర్పరచుకుందాం. వారు బల్ల దగ్గర పరిచర్య చేస్తారు, అంటే వాళ్ళు టేబుల్ వర్కర్గా పరిచర్య చేస్తారు అని పేతురు సమూహం అంటే 12 మంది శిష్యులు నిర్ణయించి, ఈ 7 ఎటువంటి వారంటే ఆత్మతో జ్ఞానముతో నిండుకొనిన 7 వ్యక్తులను వాళ్ళు ఏర్పరచుకుంటారు. ఆ 7 వ్యక్తులు టేబుల్ వర్కర్, బల్ల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు. ఆ బల్ల దగ్గర పరిచర్య చేసే వాళ్ళలో ఫిలిప్ కూడా ఒకడు.
ఫిలిప్పు ఎటువంటి పరిచర్య చేశాడు? ఈ ఫిలిప్పు యొక్క జీవితం నుండి మనము నేర్చుకోవాల్సిన సంగతి ఏంటి? మీ అందరికీ తెలిసిన విషయమే, గడిచిన వారు నేను చెప్పాను. స్టెఫెన్ ఒక టేబుల్ వర్కర్. స్టెఫెన్ టేబుల్ వర్కర్ అంటే బల్ల దగ్గర పరిచర్య చేసే వ్యక్తి. కానీ ఆయన విశ్వాసముతోనూ బలముతో నిండుకున్నవాడు, కృపతో నిండుకున్నవాడు, శక్తితో నిండుకున్నవాడు. కాబట్టి ఆ టేబుల్ వర్కర్ కాస్త మిరాకిల్ వర్కర్ అయ్యాడు. అంటే బల్ల దగ్గర పరిచర్య చేస్తున్న వ్యక్తి సూచక కార్యాలు చేసే వ్యక్తి అయ్యాడు. ధర్మశాస్త్రాన్ని అంతా మొత్తం అవసోపన పట్టి అందరికీ బోధించి హతసాక్షి అయ్యాడు. బోధన చెప్పే క్రమంలో వారందరికీ ఆయన మాటలు ఇష్టం లేక హతసాక్షి అయ్యాడు. ఆయన హతసాక్షి అయిన తర్వాత జరిగింది ఏంటి ఇప్పుడు చూద్దాం. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఇది కొంచెం చరిత్రలాగా ఉంటుంది కాబట్టి నేను త్వరగా చదువుకుంటూ వెళ్తాను. ఆ కాలంలో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ఎందుకు చెదిరిపోయి. ఇక్కడ చూద్దాం. యెరూషలేమునందు ఆ కాలంలో గొప్ప హింస కలిగింది యెరూషలేములోని సంఘమునకు. యెరూషలేములో సంఘంలో పరిచారకుడే ఈ స్టెఫెన్. స్టెఫెన్ని చంపారు. స్టెఫెన్ని రాళ్ళు కొట్టి చంపారు. రాళ్లతోని కొట్టి చంపారు. కొట్టి చంపినప్పుడు అప్పుడు మహాశ్రమ ఎదురైపోయింది. ఆ టైంలో ఎలా ఉండేనంటే 2వ వచనంలో భక్తి గల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతనికి వచ్చి బాగా ఏడ్చారు. అయితే సౌలు ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఆ విధంగా సంఘానికి హింస కలిగింది. ఆనాటి సంఘంలో హింస కలిగింది. సౌలు అనే ఒకడు వచ్చాడు. అతను ఏం చేస్తున్నాడంటే ఎవరైతే యేసుక్రీస్తును వెంబడిస్తున్నారో, యేసుక్రీస్తును అనుసరిస్తున్నారో, శిష్యుల మాటను వింటున్నారో వారి ఇంట్లలో చూస్తున్నాడు. పురుషులను లాక్కెళ్తున్నాడు, స్త్రీలను లాక్కెళ్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. పాడు చేస్తున్నప్పుడు జరిగింది ఏంటంటే 1వ వచనంలో ఉంటుంది, హింస కలిగింది. కలిగినప్పుడు అపోస్తలులు మాత్రమే యెరూషలేములో, 12 మంది అపోస్తలులు యెరూషలేములో ఉన్నారు. నమ్మి విశ్వసించిన వారందరూ కూడా యూదయ సమరయ దేశంలోకి చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వారిలో ఫిలిప్పు కూడా ఒకడు. మనం 4వ వచనం చూస్తే చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సంఘము చెదిరిపోయింది. అపోస్తలులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. అపోస్తలులు తప్ప మిగతా వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన 3000 మంది, బాప్తిస్మం పొందిన 3000 మంది, వీళ్ళందరూ కూడా చెదిరిపోయారు. ఇంకా ఎన్ని వేల మంది రక్షింపబడాలి, అందరూ చెదిరిపోయారు. అందులో ఫిలిప్ అనే ఒక పరిచారకుడు ఆయన సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును ప్రకటించుచున్నాడు. ఆ సమరయ పట్టణంలో జరిగిన సంగతి ఏంటంటే 6వ వచనం, సమరయ పట్టణంలో సువార్త ప్రకటిస్తుంటే జన సమూహములు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూచినందున అతని మాటలు లక్ష్యముంచగా. ఫిలిప్ ఎవరు? టేబుల్ దగ్గర పనిచేసే వ్యక్తి. మరలా అతడు ఏమయ్యాడు? మిరాకిల్ వర్కర్ అయ్యాడు. ఒక తగ్గించుకొని పరిచర్య చేస్తున్న వ్యక్తిని దేవుడు ఎంతవరకైనా హెచ్చిస్తాడు. అందులో స్టెఫెను ఉన్నాడు హెచ్చించిన వారిలో, అందులో ఫిలిప్పు ఉన్నాడు. ఈ ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి సూచక క్రియలు చేస్తున్నాడు. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. దేవుని బిడ్డలమైన మనము ఏదైనా ప్రాంతమునకు వెళితే మన ద్వారా సంతోషం కలగాలి. ఎవరైనా కుటుంబం దగ్గరికి వెళితే మన ద్వారా సంతోషం కలగాలి. సమరయ పట్టణానికి ఫిలిప్పు వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆయన ద్వారా జరిగిన కార్యాలకు, ఆయన మాటలకు, ఆయన చేసిన ప్రతి కార్యానికి ఆ పట్టణం అంతా సంతోషించారు. ఒక సేవకుడు కొద్ది రోజులు నేను ఒకరింట్లో ఉండవలసి వచ్చింది. నేనే ఉన్నప్పుడు
ఆయన నాతో చెప్పిన మాట, హానోకు నువ్వు ఒకరింట్లో ఉంటున్నావు, నువ్వు వారికి అసలు భారంగా ఉండకూడదు, వారు లేవడానికంటే ముందే నువ్వు లేవాలి, వారు చేయవలసిన పనులను నువ్వే పూర్తి చేయాలి. నువ్వు ఏదో ఒక రోజు మహా అయితే ఒక 4-5 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటావు. ఉన్న తర్వాత వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మంచి వ్యక్తి మా ఇంటి నుంచి వెళ్ళిపోయాడని వారికి బాధ కలగాలి, అలా నువ్వు ఉండగలగాలి అన్నాడు. చెప్పి నన్ను ఒకరింట్లో పెట్టాడు ఒక వ్యక్తి. ఒక తగ్గింపు కలిగిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే అతడు రావడంతో ఆ పట్టణం బహుగా సంతోషించింది. అసలు ఆ సమరయ చరిత్ర గురించి మనకు తెలిస్తే నిజంగా ఎంత ఘోరమైన పట్టణం ఆ సమరయ పట్టణం. ఆ సమరయ పట్టణంలోకి ఫిలిప్పు వెళ్తే అన్ని సూచక క్రియలు, ఆ పట్టణస్థులకు అంత సంతోషం కలిగిందంటే నిజానికి వాళ్ళు ఎలాంటి వారు, అసలు వాళ్ళు ఎలాంటి వారో తెలిస్తే ఈ మాటకు ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది. ఏ మాటకు? ఫిలిప్పును బట్టి వారికి సంతోషం, అంత సంతోషం. ఎందుకు? ఒకసారి సమరయ ప్రాంతంలో ఒకసారి సమరయ దగ్గరికి వెళ్తే, అసలు సమరయ ఎటువంటి పట్టణం? యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఎందుకంటే ఫిలిప్పు ఎటువంటి సేవ చేశాడు అనే విషయం మనకు తెలియాలి అంటే ఆ ప్రాంతం యొక్క చరిత్ర మనకు తెలియాలి. బైబిల్లో నుండి చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారితో జరిగిన సంభాషణ. నేను అంతా దాని గురించి చెప్పను, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి నీళ్లు అడుగుతున్నప్పుడు సమరయ స్త్రీ ఏమన్నది? 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయాలి. యూదులకు సమరయులతో ఫ్రెండ్షిప్ లేదు. నిజం చెప్పాలంటే నిజానికి యూదులకు సమరయులంటే పరమ అసహ్యం. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ స్త్రీని కలుసుకొని బావి దగ్గర నాకు నీళ్లు ఇమ్మని అడుగుతున్నప్పుడు, నీవు యూదుడవు కదా, నీవు నన్ను నీళ్ళు ఎట్లా అడుగుతున్నావు? నిజానికి యూదులకు సమరయులంటే అసహ్యం. సమరయులు తక్కువ తినలేదు, సమరయులు 2 ఆకులు ఎక్కువ చదివారు. యూదులకు సమరయులు అంటే చాలా ఇష్టం ఉండదు. సమరయులు అంటేనే చాలా యూదులకు కోపం. మరి సమరయులకు ఎట్లుంది? సమరయులు ఇంకో 4-5 ఆకులు ఎక్కువ చదివారు. వాళ్ళ గురించి కూడా మనం చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయము 51 నుండి 55 వచనాలు చదివితే వాళ్ళకు అసలు యూదులంటే ఎంత అసహ్యమో మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 51 నుండి 55 వచనాలు చూడండి. నేను ఒక్కొక్కటిగా నేను చదువుతాను. లూకా సువార్త మళ్ళీ చెప్తాను. లూకా సువార్త 9వ అధ్యాయం 51 నుండి 55 వచనాలు. ఆయన పరమునకు చేర్చుకునబడు దినములు పరిపూర్ణమవుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయ ఒక గ్రామములో ప్రవేశించిరి. మీరందరూ వింటున్నారా? ఇప్పుడు సమరయులకు యూదులు అంటే యెరూషలేం వారంటే ఎంత అసహ్యం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు వెళ్తున్నప్పుడు ఆయన కొద్దిమంది దూతలను పంపి, నేను ఎక్కడికి యెరూషలేమునకు వెళ్ళాలి, నేను సమరయ ప్రాంతంలోకి వెళ్ళి బస చేయాలంటే రాత్రి అక్కడ ఉండాలి అని అనుకుంటాడు. అనుకొని శిష్యులను పంపిస్తాడు. శిష్యులను పంపించినప్పుడు వారు వెళ్ళి బస సిద్ధము చేయవలనని సమరయుల గ్రామంలో ప్రవేశించినప్పుడు వారు ఏమంటున్నారు? ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఎందుకంటే 2 ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు యూదుడు, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు వెళ్తున్నాడు. యెరూషలేములో యూదులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ రాత్రి నేను అక్కడ ఉంటాను అంటే సమరయులు యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోలేదు. కానీ ఇప్పుడు మనం చదివాం, ఎవరిని చేర్చుకున్నారు? ఫిలిప్పును చేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకొనని ఆ వ్యక్తులు ఫిలిప్పును చేర్చుకున్నారు అంటే ఫిలిప్పు ఎంతగా దేవుని మాటలు ప్రకటించాలి. మరి ఒక మాట చెప్దాం.
యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉండాలని శిష్యులు సమరయులను కన్విన్స్ చేస్తున్నారు. ఏం కాదయ్యా ఒక్క రాత్రి అయ్యా అంటే వాళ్ళు అస్సలు చేర్చుకోకపోతే శిష్యులకు కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చింది అంటే చూడండి, వారు ఆయన చేర్చుకొనకపోతే 54వ వచనం, శిష్యులైన యాకోబు యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా? ఎంత కోపం వచ్చిందంటే అగ్ని దిగి సమరయ ప్రాంతం సర్వనాశనం అయిపోవాలి అని వారు పలికారు అంటే వారు ఎంతగా వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేసినా సమరయులు ఒప్పుకోలేదు యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోవడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యూదులు. యూదులకు సమరయులంటే ద్వేషం ఉన్నది, కానీ సమరయులకు ఇంకా మించిన ద్వేషం ఉన్నది యూదులంటే. యేసుక్రీస్తు ప్రభువారినే చేర్చుకోవట్లేదు. ఎంత కన్విన్స్ చేసిన వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి చివరికి యాకోబు యోహాను వచ్చి, ప్రభు, ఆకాశం నుండి అగ్ని దిగాలి, ఈ సమరయ ప్రాంతం అంతా సర్వనాశనం కావాలి. ఆ మాట ఊరికే అంటారా? అంత గొప్ప మాట ఒక ప్రాంతం గురించి పలికారు అంటే ఆ ప్రాంతంలో ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోవడం వారికి ఇష్టం లేదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు పరమునకు చేర్చబడి దినములంటే అప్పుడు అనేక అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఇవన్నీ కూడా ఆయన యొక్క ఖ్యాతి విస్తరిస్తున్న సమయంలో కూడా సమరయులు ఆయనను చేర్చుకోలేదు. సమరయులకు యూదులంటే ఎంత శత్రుత్వం, యూదులకు కూడా సమరయులంటే అంతే శత్రుత్వం. అందుకే తర్వాతి అధ్యాయంలోనే లూకా సువార్త 10వ అధ్యాయం 29 నుండి 37 వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానం యొక్క భావము, దానికి ఉన్న పేరును చాలామంది ఏమంటున్నారంటే మంచి సమరయుని కథ. ఇది ఎవరితో చెప్తున్నాడు? యెరూషలేము వారితో చెప్తున్నాడు. యెరూషలేములో ఎవరు ఉంటారు? యూదులు ఉంటారు. యూదులతో ఎవరి గురించి చెప్తున్నాడు? సమరయుని గురించి చెప్తున్నాడు. సమరయుని పొగుడుతున్నారు. యూదులకు సమరయులు అంటే అసలే ఇష్టం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక బ్రిడ్జ్ వేస్తున్నాడు. అంటే యూదులను సమరయులను కలుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమమయుడంటే తనను చేర్చుకుని సమరయుని గురించి కూడా ఆయన తప్పు చెప్పకుండా మంచి సమరయుడని ఈనాటి కాలంలో పిలువబడుతున్న ఉపమానం చెప్పాడు. పొరుగువాని ఉపమానం. నా పొరుగువాడు ఎవడు అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చినప్పుడు లేవీయుడు వచ్చాడు, వెళ్ళాడు. యాజకుడు వచ్చాడు, వెళ్ళాడు. సమరయుడు వచ్చాడు, ఆదరించాడు. ఆయన మంచి సమరయుడు అని ఈ కాలంలో మనం చెప్పుకుంటున్నాం. ఆ మంచి సమరయుడే యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. మరి సమరయులు యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోలేదు కదా. దేవుని ప్రియ పిల్లలముగా కొంతమంది మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది మనం ఒప్పుకుంటారు, కొంతమంది మనం చిరాకు పెడతారు. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం నేర్పిస్తున్నారంటే సమరయులు అతన్ని చేర్చుకోనకపోయినా సమరయుని గొప్పగా చేశాడు. ఎక్కడ గొప్పగా చేశాడంటే సమరయుల దగ్గర గొప్పగా చేయలేదు, యూదుల దగ్గర గొప్పగా చేశాడు. ఓ యూదులారా, మీకు తెలుసా ఆయన మంచి సమరయుడు. అగో హత్యా యత్నము చేయబడ్డ వ్యక్తి, చనిపోతున్న వ్యక్తిని ఆదరించిన వ్యక్తి ఆయన ఒక సమరయుడు. ఆయన మంచి సమరయుడయ్యా. సమరయులలో అంత మంచివారు ఉంటారు. మన ప్రాంతమే అతన్ని అసహించుకుంది యేసుక్రీస్తు ప్రభువారిని. ఎంత అసహించుకుందంటే శిష్యులకి కోపం వచ్చి అగ్ని వచ్చి ప్రాంతం అంతా నశించిపోను గాక అని పలుకుదామని అన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువారు మంచి సమరయుని ఉపమానము చెప్పడం ద్వారా సమరయులకు యూదులకు ఒక సఖ్యతను ఏర్పరచుదామని చూస్తున్నాడు. దేవుని ప్రియ పిల్లలముగా మనల్ని ఎంత ఆశ్రయించుకున్నా, మనల్ని ఎంత చిరాకు పెట్టినా వారికి మేలే చేయాలని, మనకెంత కీడు చేసినా కీడు నాకు ప్రతిగా మేలే చేయాలని యేసుక్రీస్తు మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మంచి సమరయుని ఉపమానము చెప్తాడు. ఇంతగా సమరయులు యూదులను అసహించుకున్నప్పుడు ఒక యూదుడైన ఫిలిప్పు సమరయ ప్రాంతమునకు వెళ్ళి వారిని ఆకర్షించాడు అంటే మొదటిగా ఫిలిప్పు ఎలాంటి వాడు? 6వ అధ్యాయం అపోస్తల కార్యము
3వ వచనము, ఆయన ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొన్నవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో లేడు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతాను, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆ ఆత్మతోనూ ఆ పరిశుద్ధాత్మ శక్తితోనూ జ్ఞానంతో నిండుకున్న ఫిలిప్పు యేసుక్రీస్తు వారిని ప్రకటించగానే అనేకులు సమరయ ప్రాంతం అంతా కూడా సంతోషించిందంట. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి శిష్యులు వస్తే చేర్చుకొనని ఆ ప్రాంత ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు చేర్చుకొనని ఆ ప్రజలు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు పరిచారకుడిగా, శిష్యుల యొక్క సంఘానికి పరిచారకుడైన ఫిలిప్పుని దేవుడు వాడుకున్నాడంటే ఫిలిప్పు ఆత్మతో జ్ఞానముతో నిండుకొన్నవాడు. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు వెళ్ళగొట్టాడు. అయ్యా వింటున్నారా? అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు వెళ్ళగొట్టిన వ్యక్తి ఫిలిప్. మీరు ఎవరినైనా వెళ్ళగొట్టారా? మీరెవరన్నా అపవిత్రాత్మలు వెళ్ళగొట్టిన అనుభవం ఉందా? అపవిత్రాత్మ అంటే దయ్యాలే కాదు, మన వ్యక్తిత్వంతో వాని యొక్క మనస్సు కూడా మారిపోవాలి. సాతాను దావీదును ప్రేరేపించింది, సాతాను సౌలును ప్రేరేపించింది. దావీదును ప్రేరేపించి దావీదును ఎలా ప్రేరేపించిందంటే, దావీదు నువ్వు బాగా యుద్ధవీరుడివి, నీ యొక్క సైన్యం చూడు ఎంత గొప్పగా ఉన్నారో, నీ సైన్యం చూసినప్పుడు నీకు ఏమనిపించింది? ఒక్కసారి లెక్క పెట్టరాదు? లెక్క పెడితే ఏం తెలుస్తుంది? లెక్క పెట్టడం తప్ప. వింటున్నారు అందరూ? లెక్క పెట్టడం తప్ప. యుద్ధము యెహోవాదే కదా. మరి ఇప్పుడు సైన్యం లెక్క పెట్టి ఏం చేద్దాం అనుకుంటాడు? ఇంత గొప్ప సైన్యం నాకుండా లెక్క చూస్తాడు. ఈ సైన్యమే కదా నేను యుద్ధాలకు పోతే నేను జయించింది, ఒకసారి సైన్యం లెక్క పెడదాం ఎంతమంది బలశూరులు ఉన్నారు. ఆ మధ్యలో చైనాకు భారత్కి మన భారతదేశానికి యుద్ధం వస్తుంది అని ఒక స్పెక్యులేషన్స్ వచ్చినప్పుడు పత్రిక వాడు ఒక సర్వే చేశాడు. చైనా బలం ఎంత, మన బలం ఎంత, చైనాకి ఎన్ని యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, మనకి ఎన్ని యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, చైనా దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి, చైనా తలుచుకుంటే ఏం చేస్తుంది, భారతదేశం తలుచుకుంటే ఏం చేస్తారు, ఒక చిన్న సర్వే చేశాడు. చైనా మనకంటే అన్ని విషయాల్లో ముందుంది. అట్లాగే దావీదు ఏమనుకున్నాడు, మరి నేను ఎంత ముందున్నా నా సైన్య సంగతి ఏంటి అని అనుకున్నాడు. సాతాను ప్రేరేపించింది, పడిపోయాడు, లెక్క పెట్టాడు. లెక్క పెట్టిన వెంటనే దేవుని కోపం వచ్చింది, సైన్యంలో చాలా మంది చనిపోయారు. మరి సాతాను పట్టినప్పుడు, దయ్యం పట్టినప్పుడు దావీదు ఏమైనా ఉరికాడా, ఎగిరాడా, దునికాడా, బొర్రాడా, మొత్తుకున్నాడా? దేవుని ప్రియ పిల్లలంగా మనకు చెడు తలంపులు వస్తున్నామంటే అవి సాతాను ప్రేరేపణ. ఇతరులకు చెడు చేస్తున్నామంటే, చెడ్డ మాటలు మాట్లాడుతున్నామంటే సాతాను ప్రేరేపణనే. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నాకు దయ్యం పట్టింది, దీన్ని వదిలించగలిగేది దేవుడు మాత్రమే. సౌలుకు దయ్యం పట్టినప్పుడు సౌలేమి బొర్రలేదు, అరవలేదు, కేకలు వేయలేదు. దావీదును చంపడానికి సైన్యం పట్టుకొని అడవుల పెంట పరిగెత్తిండు. సౌలునకు కాన్షియస్ ఉన్నది, స్పృహలోనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడో అర్థమవుతాను నేను, ఆయన ఏం చేయబోతున్నాడో అర్థమవుతుంది. దయ్యం పడడం అంటే కింద పడి మీద పడి సంఖ్యలతోనే ఉండాల్సిన అవసరం లేదు. మన ప్రవర్తన చెప్తుంది మనకు దయ్యం ఉన్నదా లేదా అని. అట్టి ప్రవర్తనను వదలగొట్టాలంటే సౌలునకు దయ్యం పట్టినప్పుడు దావీదు ఏం చేసేవాడు? దేవుని స్తుతించేవాడు. కాబట్టి మనకు దయ్యం పట్టింది అంటే అనవసరమైన కోపాలు, చిరాకులు, కోపంతో ఏదైనా చేయాలి అని అనిపించినప్పుడు మనం చేయవలసిన పని దేవుని స్తుతించడం, స్తుతి పాటలు పాడడం. ఫిలిప్ అదే చేశాడు. అనేక మంది ఆయన ఇంకా ఘోరమైన దయ్యాలు పట్టిన వాడిని కూడా ఆయన వెళ్ళగొట్టాడు. ఆ వెళ్ళగొచ్చినప్పుడు ప్రాంతము సంతోషించింది. ప్రాంతము సంతోషించినప్పుడు ఒక వ్యక్తి మనకు అక్కడ కనిపిస్తాడు. అతని పేరు సీమోను. అతనికి గారడి సీమోను అని పేరు.
అతని పూర్తి పేరు చరిత్రలో, చర్చ్ హిస్టరీ అంటే సంఘ చరిత్రలో అతని పేరు సీమోను మాగూస్. ఈ ఫిలిప్పు సూచక క్రియలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తున్నప్పుడు 8వ అధ్యాయము 14వ వచనంలో ఏం జరిగిందంటే, సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. సమరయ వారు యేసుక్రీస్తు యొక్క వాక్యమును అంగీకరించారు, దేవుని వాక్యమును అంగీకరించారు అనగానే అపోస్తలులు షాక్ అయిపోతారు. ఎందుకు షాక్ అయిపోతారు? క్రీస్తు ప్రభు వారిని చేర్చుకోనని వారికి ఒక పరిచారకుడు వెళ్ళి సువార్త ప్రకటించగానే వాళ్ళు అంగీకరించారు. అంగీకరించిన వెంటనే అపోస్తలులందరూ రౌండ్ టేబుల్ సమావేశం, గుండ్రంగా ఒక టేబుల్ వేసుకొని కూర్చొని అక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని చేర్చుకొని వారు ఫిలిప్పు వెళ్తే మరి వాళ్ళు అంగీకరించారట. ఇప్పుడు మనం వారిని పోగొట్టుకోకూడదు. ఏం చేయాలంటే అపోస్తలు ఒకటే నిర్ణయానికి వచ్చారు. ప్రధాన శిష్యుడైన పేతురు, యోహాను పంపించారు. ఎందుకంటే ఇంకా ఎక్కువగా బలపరిచి వస్తారని. చాలా ముదురు, గుండె మొత్తం రాయితో నిండి ఉన్న వారి దగ్గరికి ఫిలిప్పు వెళ్ళగానే వారు పట్టణము సంతోషించింది, యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్నారు. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అందుకే వెంటనే అపోస్తలులందరూ ఆలోచన చేసి, పేతురు, యోహాను మీరు వెళ్తేనే బాగుంటుంది, అక్కడికి మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళి సమరయ ప్రాంతంలో ఉన్న ఆ శిష్యులను, అంటే యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని వాక్యం అంగీకరించిన శిష్యులను మీరు బలపరిచి రావాలి అని చెప్పగానే వారు వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు వీరు వచ్చి పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వారిపైన పరిశుద్ధాత్మ దిగినట్టుగా మనం ఈ లేఖనాల్లో చూస్తాం. ఫిలిప్పు సువార్తను ప్రకటిస్తున్నాడు, ప్రకటించి కొద్దిమందిని సంపాదించాడు, పట్టణాన్ని సంతోషపరిచాడు. పేతురు, యోహాను వచ్చి పరిశుద్ధాత్మ దిగాలని ప్రార్థన చేశాడు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సీమోన్. ఆ సీమోన్ ఎటువంటి వాడు అనేవి మనము చూస్తే ఇదే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 9వ వచనంలో, అపోస్తల కార్యం 8వ అధ్యాయము 9వ వచనంలో సీమోన్ అనే ఒక మనుషుడు లోగడ పట్టణంలో గాలిడ చేయొచ్చు, తాను ఒక గొప్పవాడినని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరుచుండను. సమరయులకు షాక్ చేస్తున్నాడు. మెజిషియన్స్ మీరు చూసారా? మ్యాజిక్లు చెప్తారు. యూట్యూబ్లలో కూడా మనకు చాలా దొరుకుతాయి. అరే ఇది నిజమా అనుకుంటా. సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ఎంతగా విభ్రాంతి పరిచాడంటే కొద్దివాడు మొదలుకొని గొప్పవాని వరకు. అంటే ఏమీ తెలియని అజ్ఞాని నుండి అన్నీ తెలిసి చదువుకున్న జ్ఞానవంతుడు కూడా అతని బుట్లో పడిపోయాడు. ఏమంటాడు అతని గురించి అక్కడున్న పట్టణంలో ఉన్నవారు? దేవుని శక్తి, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. అతన్ని లక్ష్య పెట్టేది. సమరయ ప్రాంతాన్ని అంతా విభ్రాంతి, షాక్ గురి చేస్తున్నాడు. వారందరూ సీమోను చూసి షాక్ అవుతున్నారు. ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు దేవుని మహాశక్తి అంటూ విభ్రాంతి పరిచినప్పుడు 12వ వచనంలో ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి స్వార్థ ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలను బ్యాప్టిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బ్యాప్టిస్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి పొందెను. ఇప్పుడు 11వ వచనంలో గారడి సీమోను యొక్క మ్యాజిక్లు చూసి సమరయ పట్టణం వారు విభ్రాంతి పొందితే 11వ వచనానికి 2 వచనాల కింద 13వ వచనంలో గారడి సీమోనే ఫిలిప్పు చేసిన అద్భుతాలను చూసి విభ్రాంతి పొందాడు. 2 విభ్రాంతులు ఉన్నాయి ఇక్కడ. పట్టణాన్నంతా షాక్ గురి చేసిన గారడి సీమోను, పట్టణాన్నంతా షాక్ గురి చేసిన గారడి సీమోన్నే షాక్ గురి చేసిన ఫిలిప్పు. ఈ ఇద్దరు వ్యక్తులను మనం ఒకసారి వారి భేదాలను మనం చూడాలి, వారి మధ్యన తారతమ్యాలు.
ఈ గారడి సీమోను ఈ కాలంలో ఉన్న యోగాలు, బాబాలు, దొంగ స్వాములను పోలినవాడు. ఈ గారడి సీమోను ఎలాంటి వాడంటే తనందరూ గొప్పవాడు అనుకోవాలి, అందరినీ షాక్ గురి చేయాలి. నేను గొప్పవాణ్ణి అని అనుకోవాలి. ఈ గారడి సీమోను వింతలు అద్భుతాలు చేసేవాడు, దొంగ అద్భుతాలు చేసేవాడు. అవి అద్భుతాలు కావు, వింతలు కాదు, వాళ్ళు భ్రమపరిచే వింతలు. ఈ కాలంలో కూడా అద్భుతాలు జరుగుతున్నవి, కానీ దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా మీరు భ్రమపరిచే ఆత్మను కలిగి ఉన్నారా, నిజమైన ఆత్మను కలిగి ఉన్నారా? అది భ్రమకు గురి చేస్తుంది. మనం ఎప్పుడైనా కారులో కానీ బస్సులో కానీ వెళ్ళినప్పుడు దూరాన చూస్తే రోడ్డు మీద మధ్యాహ్నం వేళ నీళ్లున్నట్టు అనిపిస్తుంది. అనిపించదు ఎవరికైనా? నీళ్లున్నట్టు అనిపిస్తుంది. అక్కడికి పోతే నీళ్లున్నవి ఏముండవు. వాటిని ఏమంటారంటే తెలుగులో ఎండమావులు అంటారు. అంటే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏముండదు అక్కడ. ఇగో ఏదో ఉన్నట్టు అనిపించి ఏమీ ఉండని వ్యక్తి గారడి సీమోన్ అయితే, అసలు ఏమీ లేదని అనుకొని అన్నీ చూపిస్తున్న ఫిలిప్ ఇక్కడ ఉన్నాడు. అతనికి ఫిలిప్కు చాలా వ్యత్యాసం ఉంది. సీమోను గారడి సీమోను, గారడిలు చేసే ఈ సీమోను తను తాను ప్రకటించాడు, తను తాను ప్రకటించుకుంటున్నాడు, విభ్రాంతి చేస్తున్నాడు, షాక్ గురి చేస్తున్నాడు. కానీ ఫిలిప్ అలా లేడు. 8వ అధ్యాయం అపోస్తల కార్యము 12వ వచనంలో ఫిలిప్ దేన్ని ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యమును ప్రకటిస్తున్నాడు, యేసుక్రీస్తు నామమును ప్రకటిస్తున్నాడు. కానీ ఫిలిప్ నామమును ప్రకటించట్లేదు. దేవుని ప్రియ పిల్లలుగా మనం భ్రమపరిచే వారెవరు, నిజమైన వారెవరు అంటే, భ్రమపరిచేవారు వారిని వారు ప్రకటించుకుంటే, నిజమైన వారు యేసుక్రీస్తుని ప్రకటిస్తారు, దేవుని రాజ్యమును ప్రకటిస్తారు, దేవుని వాక్యమును ప్రకటిస్తారు, దేవుని యొక్క తలంపులు ప్రకటిస్తారు. సీమోను యొక్క ఆలోచన ఏంటంటే, నేను గొప్పవాణ్ణి కావాలి, నేను అద్భుతాలు చేయాలి. పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 18వ వచనం. అపోస్తల కార్యం 8:18. అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూచి. ఆనాటి అపోస్తలు వచ్చి చేతులుంచితేనే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, అద్భుతాలు జరిగాయి. మరి ఈనాడు ఎవరైనా అపోస్తలను పిలువబడుతున్న వారు మరి చేతులుంచితే మరి జరుగుతాయి. మరి ఈనాడు అపోస్తలు ఉన్నారా లేదా అనేది మనకి పెద్ద క్వశ్చన్ మార్క్. మరి అపోస్తల్లో గుర్తులు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు అది నా టాపిక్ కాదు. అపోస్తలు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూసిన వారు. మరి ఇప్పుడు ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైనా చూస్తే వాళ్ళు అపోస్తలుని పేరు పెట్టచ్చు. నా పేరు ముందు కూడా రాసుకోవచ్చు అపోస్తలుడైన హానోక్ అని, కానీ అది దేవుడు హర్షించాడు. అపోస్తలు వచ్చి చేతులు పెట్టగానే పరిశుద్ధాత్మ దిగింది. దిగగానే గారడి సీమోనుకు అర్థమైంది, ఫిలిప్పునకు కూడా పరిశుద్ధాత్మ శక్తిని, వచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మను ఇచ్చింది ఈ పేతురు యోహాను కాబట్టి వీరి దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను డబ్బిస్తాను, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందుటకు నాకు అధికారం కావాలి. చూడండి, సీమోను అధికారాన్ని కోరుకున్నాడు, సీమోను తనను తాను గొప్ప చేసుకున్నాడు. ఫిలిప్ అయితే తన గురించి తాను ఏం చెప్పుకోలేదు. దేవుని స్వార్థను చెప్పాడు, యేసుక్రీస్తు గురించి చెప్పాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. దేవుని వాక్యము కాకుండా తనను తానే ప్రకటించుకునేవాడు ఎవడైనా కానీ దేవునికి విరోధి. ఈ సీమోను సాతాను కార్యాలు జరిగించాడు, అద్భుతాలు చేస్తున్న, సూచక్రియలు చేస్తున్న విభ్రాంతి పరిచి. ఫిలిప్ దేవుని కార్యాలు జరిగించాడు. సీమోన్ అనుకున్నాడు, నేను చేసే పనులను బట్టి అక్కడున్న ప్రాంత వారందరూ ఆశ్చర్యపడాలి, షాక్ అవ్వాలి. కానీ ఫిలిప్ అయితే దీనులకు, కుంటివారిని, పక్షవాతం వచ్చిన వారిని ప్రార్థన చేసి వారు బాగుపడ ద్వారా దేవుని మహిమపరిచాడు. కాబట్టి దేవుని సేవకులకు, దొంగ సేవకులకు ఉన్న తేడా ఒక గారడి సీమోను, ఒక ఫిలిప్పులకు మధ్య ఉన్న తేడాగా మనం చూస్తాం. ఈ సీమోన్ అన్నాడు, నాకు డబ్బిస్తే నేను డబ్బిస్తాను, ఈ వరం నాకు కావాలి.
ఈ వరం నాకు కావాలి అంటే వెంటనే అపోస్తలులు ఏమని పలికారో ఇక్కడ మనం చూస్తాం. నీవు ద్రవ్యం ఇచ్చి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. మనము డబ్బులిచ్చి సంపాదించుకునేది కాదు దేవుని యొక్క వరం. డబ్బులతోని వచ్చేది కాదు దేవుని యొక్క వరం, అదైన కృప. నీ వెండి నీ బంగారము నీతో నశించునుగాక. డబ్బులు ఇస్తాడు, వెండి ఇచ్చిందేమో, అందుకే నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కనుక నీ చెడుతనం మారుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. నీ హృదయాలోచన, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి. మీరే వేడుకో, నువ్వే ప్రార్థన చేయి. చరిత్ర ఏం చెప్తుందంటే ఈ సీమోను మాగుస్ అనే వ్యక్తి 1వ శతాబ్దపు దొంగ ప్రవక్తగా వాడిగా ఉన్నాడు. అతని పేరు సీమోను మాగుస్. అందుకే పౌలు అనేక సార్లు హెచ్చరించాడు, అటువంటి దొంగ ప్రవక్తలు మీరు బయలుదేరారు, వారు అద్భుతాలు అంటారు, సూచక్రియలు అంటారు, అయ్యో వాళ్ళు తోడేళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళు గుర్ర చర్మం కప్పుకున్న తోడేళ్ళు లాంటి వాళ్ళు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది ఇటువంటి బాపతుల గురించే. వింటున్నారయ్యా? అందరు అద్భుతాలు అంటే నమ్మకండి, అందరు సూచక్రియలు అంటే నమ్మకండి. సమస్తమైనది పరీక్షించి మేలైన దానిని చేపట్టు. మరి ఫిలిప్పు నేను అద్భుతాలు చేస్తాను, అద్భుత సువార్త స్వస్థత సవరణ పెట్టలేగాయన. ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు. కాబట్టి సువార్తను ప్రకటించడం చాలా ప్రాముఖ్యం. అపోస్తల కార్యము 8వ అధ్యాయము, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయల అనేక గ్రామంలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. వారు సమరయ ప్రాంతంలో ఫిలిప్పు ద్వారా రక్షణలోకి వచ్చిన తదుపరి వెంటనే పేతురు యోహాను పోయారు. సమరయ ప్రాంతం అంతట్లో పరిచర్య చేసి చివరికి యెరూషలేమునకు వచ్చారు. కానీ సమరయ ప్రాంతంలో పునాది వేసింది ఎవరు? ఫిలిప్. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం మళ్ళా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆయనను మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తి పొందుతారు గనక మీరు యూదయ సమరయ దేశముల ఎదుటను యెరూషలేములోను బోధిగంతం వరకు సాక్షులైందరు. యెరూషలేములో ఆల్రెడీ శిష్యులు ఉన్నారు. యూదయలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, అది కూడా తెలుసు. తెలుగుని ఆ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించి సమరయ ప్రాంతానికి వచ్చి ప్రకటించింది ఫిలిప్. ఫిలిప్ ఏ రోజు తనను తాను ప్రకటించుకోలేదు. దేవుని వారణంగా మన గురించి మనము ఏనాడు ప్రకటించుకోవద్దు. ఏనాడు మన గురించి మనము గొప్పగా చెప్పుకోవద్దు. ఫిలిప్ చెప్పుకోలేడా? చెప్పుకోలేనంత శక్తి ఆయనకు లేదా? కానీ ఆయన ఏనాడు ఆయన చెప్పుకోలేదు. అందుకే ఈ బోధించే వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు, బిలాము. ఇవన్నీ బిలాము బోధలు, గారడి సిమోను బోధలు. తనను తాను చెప్పుకోవడం, నేను ఇది చేశానని చెప్పుకోవడం, ఇదంతా కూడా బిలాము బోధ. ఆ బిలాము బోధకి సంబంధించిన వ్యక్తి గారడి సీమోను. ఫిలిప్ ప్రత్యేకమైన వాడు. ఆయన స్వార్థను ప్రకటించాడు, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టాడు, నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకొని ప్రాంతమైన సమరయ ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. అసలు ఆయన ఎంత దమ్ముండాలి అసలు ఎన్నుకోవాలంటే? యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకొని ప్రాంతంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాలంటే ఎంత ధైర్యం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని కనీసం ఒక రాత్రి పడుకొని ప్రదేశంలోకి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చాడంటే ఎంత బలం కలిగి ఉండాలి. ఆయన బలము, ధైర్యము, సాహసం కలిగిన వ్యక్తి ఫిలిప్. ఇప్పుడు మరి ఒక సందర్భాన్ని ఫిలిప్ గురించి చూసి మనము ఈ వాక్యాన్ని ముగించుకుంటాం. చూద్దాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. ప్రభుదూత నీవు లేచి దక్షిణంగా
ప్రకారముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలిసి పొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని కొత్త కొత్త ప్రాంతాలు కనబడతాయి, కొత్త కొత్త పేర్లు కనబడతాయి కాబట్టి వాటి గురించి కూడా నేను వివరిస్తాను. ప్రభువు దూత ఫిలిప్పును ప్రేరేపించి, నువ్వు దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళు, అరణ్యమునకు వెళ్ళు అనగానే ఫిలిప్పు లేచి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గమున. ఈ గాజా ఎక్కడ ఉంటుందంటే మధ్యధరా సముద్రం దగ్గర ఉంటుంది. మీ అందరికీ గుర్తు కోసం చెప్తున్నాను. ఆ మధ్యలో గాజా పైన బాంబులు వేశారు, గుర్తుందా మీకు? గాజా పైన బాంబులు వేశారు. మధ్యధరా సముద్రం పక్కన ఉంటుంది. యెరూషలేము నుండి గాజాకు వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు 27వ వచనం నేను చదువుతానండి, జాగ్రత్త చూడండి. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగార మంత్రి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. ఇప్పుడు మనకు అతడు యెరూషలేమునకు ఆరాధించడానికి వచ్చాడు. అంటే ఆయన యూదా మతాన్ని స్వీకరించిన వాడు. ఇతడు ఐథియోపియల రాణి. ఐథియోపియా అంటే ఇప్పుడున్న ఇథియోపియా, కానీ ఇప్పుడున్న ఇథియోపియా అప్పుడున్న ఇథియోపియా కాదు. ఇప్పుడున్న ఇథియోపియాలో ఒక భాగము ఐథియోపియా. ఈ ఐథియోపియా ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు ప్రాచీన ఐథియోపియా ఎక్కడ ఉందంటే ఇది ఈజిప్టుకు సుడాన్, ఈ దేశానికి సుడాన్కు ఉత్తరంలో ఈజిప్టుకు దక్షిణాన ఉన్న ప్రాంతం. ఈజిప్ట్ అనేది ఏ ఖండం? ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండం నుండి యెరూషలేము ఏ ఖండం చెప్పండి? యెరూషలేము ఏ ఖండం? ఆసియా ఖండం. ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండంలో ఉన్న యెరూషలేమునకు ప్రాంతమునకు ఒక వ్యక్తి ఆరాధించడానికి వచ్చాడు. అతడు నపుంసకుడు. ఇతడు ఎవరంట? ఐథియోపియల రాణి కింద కందాకే. కందాకే అంటే అది పేరు కాదు, అదొక పదవి పేరు. ఇప్పుడు కనుక మనకు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ పేరు కందాకే, అది రాణి పదవి. ఆ పదవి కింద అతడు ధనాగారం అంతటికి అంటే ఆయన ఖజానాదారుడు, ఆర్థిక మంత్రి. అంటే డబ్బులు అతనిగానే ఉంటాయి. ఆర్థిక మంత్రి, ఆర్థిక సలహాదారుడు, లేకపోతే డబ్బుల్ని మెయింటైన్ చేసేవాడు. మన సంఘంలో అయితే ట్రెజరర్. అతడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు. ఈజిప్టు నుండి యెరూషలేము దాకా వచ్చాడంటే అతడు యూదా మతాన్ని స్వీకరించిన వాడు. యూదులే కదా యెరూషలేముకు వస్తారు, యూదులే యెరూషలేముకు వస్తారు. అటు అక్కడి దాకా ఇంకా సువార్త పోలేదు, ఇంకా యెరూషలేముగానే ఉన్నది సువార్త. యెరూషలేము హింస వచ్చినప్పుడు సమరయ దగ్గరికి పోయింది. యేసు ప్రభు అంటే ఎవరో ఆయనకు తెలియదు. ఎక్కడో ఈజిప్ట్ నుంచి వచ్చినానికి ఏం అవుతుంది? వచ్చాడు, యూదా మతాన్ని పుచ్చుకున్నాడు, ఆరాధించడానికి వచ్చాడు, ఆరాధన చేసుకున్నాడు. యూదా మతాన్ని ఆరాధన చేసి అంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి ఖండాల దాటి వచ్చాడు నపుంసకుడు. ఆనాడు నపుంసకులకు కూడా మరి అధికారాలు ఉండేవి. నపుంసకుడు అంటే మీకు తెలుసు కదా ఏంటో. ఆ నపుంసకుడు వచ్చినప్పుడు తిరిగి వెళ్తున్నాడు. 28వ వచనం, అతడు తిరిగి వెళ్ళొచ్చు. అపోస్తల కార్యం 8:28. అతడు తిరిగి వెళ్ళొచ్చు రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన రథం దగ్గరికి పరిగెత్తుకొని పోయాడు. అప్పుడు అతడు ఫిలిప్పు ముందు అతడు యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ మాటలు ఫిలిప్పు విన్నాడు. విని అంటున్నాడు, నీవు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా అన్నాడు. గ్రహించకపోతే అన్నాడు, ఎవడైనా నాకు త్రవ చూపకపోతే నేను ఎట్లా తెలుసుకుంటాను, నేను గ్రహించట్లేదు అన్నప్పుడు అతడు ఆ లేఖనం ఏం చదువుతున్నాడంటే 32వ వచనం, అతడు గొర్రె వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు అని వలె గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండను, అలాగే తన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయాను. ఆయన సంతానం ఎవరు వివరించరు? ఆయన జీవం భూమి నుండి తీసివేయబడినది. ఇది ఆయన చదువుతున్న ప్రవచనం. ఈ నపుంసకుడు అంటాడు, అయ్యా నాకు దారి చూపే ఆ త్రోవ చూపేవని నీవే. ఈ మాటలు నా గురించా లేకపోతే నీ గురించా? ఎవరి గురించి? ఇప్పుడు మన దగ్గర కూడా కొంతమంది మహానుభావులు ఉంటారు. మనకి ఏదైనా కావాలంటే టక్కన బయట ఓపెన్ చేసి ఏదో ఒకటి వస్తుంది, వచ్చిన తర్వాత అబ్బాయి నా గురించి, ఇది నా గురించి. దేవుడు నిన్ను ఆశీర్వదించడం కానీ ఇది నా గురించి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు.
నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఓకే, నాకు తోడుగా ఉంటాడు. ఒకడు ఇలాంటోడే, మీ అందరికీ తెలుసు. ఇలాంటిదో చూసినప్పుడు ఈ రెఫరెన్స్ నేను చెప్పగానే యూదా ఊరి పెట్టుకొని చచ్చిపోయిన వచ్చినట్లు ఓపెన్ చేయగానే, అబ్బా ఇదేదో మంచిగా లేదు, ఇది నా గురించి కాదు, యూదా ఊరి పెట్టుకొని చచ్చిపోకడేంది, ఇది బాగాలేదని మళ్ళీ బైబిల్ మూసి తండ్రి ఇది నాకు మాట కావాలని మళ్ళీ తెలిసి ఇట్లా వస్తుంది. నీవు వెళ్ళి అలాగే చేయమని వచ్చిందంట. ప్రొర్ర ఏంది మళ్ళీ ఉరిపెట్టుకోమంటే ఇది నాకు వచ్చిన మాట కాదని మళ్ళీ ప్రభు నాకు మంచి మాట కావాలని ఇట్లా చెప్తే మరోసారి ఓపెన్ చెప్తే నీవు చేయుచున్నది తొందరగా చేయమని వచ్చిందంట. ఇక చూడండి దేవుని బిడ్డల నీవు చేయుచున్నది తొందరగా ఉరిపెట్టుకోమని, ఇది కాదు. ఆనాడు ఇచ్చిన వాగ్దానం వేరు. ఈయన కూడా అటువంటి ఆలోచనలు ఉన్నాడు. అయ్యో ఇది నా గురించేనా అన్నాడు. ఈ మాట నేనంటున్నాగా. ఇది 34వ వచనం చూడండి. అలా అప్పుడు నా పుస్తకుడు ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించా వేరొకరి గురించి ఉన్నదా అక్కడ లేదా? ఈ ప్రవక్త నా గురించి చెప్తాను. ఓకే, ఏమంటున్నాడు? ఇది నా గురించి చెప్తాడా అంటే ఇప్పుడు నన్ను ఎలా చేస్తారు? గొర్రె వాళ్ళే వదవ తీసుకపోయి నన్ను సావకూడతారు ఏంది అంటే ఆయన ఆలోచన. గొర్రె బొచ్చు కత్తిరించు అనేది సైలెంట్గా ఉన్నప్పుడు నేను అట్లా ఉండాలా? ఇది నా గురించి అని అంటే కాదు అధికారి, ఓ ధనాగారపు అధికారి అది కాదు అని 35వ వచనము. ఫిలిప్పు నోరు తెరిచి, మరలా ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసు గూర్చిన సువార్త ప్రకటించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పు తన గురించి తను ప్రకటించుకున్నాడా? నేను ఎవరినో తెలుసా? సమరయ ప్రాంతానికి యేసుప్రభునే చేర్చుకోలేదు, నేను వెళితే అక్కడ మొత్తం నన్ను బట్టి సంతోషించారు. ఎవరైనా మన అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో బా హానోకు నీ వల్ల నాకు బహుగా సంతోషం కలిగిందంటే హానోకు వారం రోజులు నిద్ర పట్టదు. ఇప్పుడు ఈ విషయం 10 మందికి తెలియాలి అంటే నా వల్ల వారికి సంతోషం కలిగిందంట. చూసినావా, నేను గ్రేట్. అట్లా లేడు ఫిలిప్. ఆత్మ ప్రేరేపించింది, వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. అక్కడ ఏ ముక్క కూడా, ఏ చిన్న విషయం కూడా తన గురించి తాను చెప్పుకోలేదు. ఎప్పుడు మన గురించి మనము చెప్పుకోకూడదు. ఆమేన్. తన గురించి చెప్పుకుంటే సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు వెంటనే అతనికి మారు మనసు కలిగి అంటున్నాడు. వారు త్రోవలో వెలుచున్న 36వ వచనం. అపోస్తల కార్యం 8:36. త్రోవలో వెలుచున్న నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు అపోస్తలుడు ఇదిగో నీళ్లు, నాకు బ్యాప్టిజం ఇచ్చిన ఆటంకం ఏది? వెంటనే అతనికి మారు మనసు వచ్చింది. అప్పుడే విన్నాడు యూదా మతంలో అప్పుడే ఇదిగో నీళ్లు, నాకు బ్యాప్టిజం ఇచ్చుటకు ఆటంకం ఏంటి అన్నప్పుడు ఫిలిప్పు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమంటున్నాడు అక్కడ? 37వ వచనం. అపోస్తలుల కార్యం 8:37. ఏమంటున్నాడు? ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినట్లా పొందవచ్చును చెప్పాను. బ్యాప్టిజం పొందాలంటే పెళ్లికి ముందు కాదు, నీళ్ళునే కదా ముంచేయాలి కాదు, పూర్ణ హృదయముతో విశ్వసించినప్పుడే పొందాలి. లేకపోతే పొందకుండా ఆ విశ్వాసం కలిగేంత వరకు ప్రార్థన చేసారు కాదు, నువ్వు నమ్మాలి. నాకు విశ్వాసం కలుగుతలేదు, దేవుడే కార్యం చేయటం జరగదు. కానీ పూర్ణ హృదయంతో విశ్వసించినప్పుడు పొందవచ్చు. అంతే ఉందా లేదా? బ్యాప్టిజం అనేది పెళ్ళిళ్ళ కోసమో, లేకపోతే ఆచారం కోసమో, లేకపోతే ఈరోజు మంచి రోజనో, లేకపోతే ఈరోజు మా బంధువులను చేసుకునేది కాదు. కానీ పూర్ణ హృదయంతో నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నావో అప్పుడు పొందాలి. అప్పుడు పొందవచ్చు అన్నప్పుడు ఆయన వెంటనే అన్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను అని ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇచ్చినప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళకి దిగారు. ఫిలిప్పు బ్యాప్టిజము ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది ఫిలిప్పు యొక్క సాక్ష్యం. దేవుని ఆత్మ ప్రేరేపణతో వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు, తను ప్రకటించుకోలేదు. ఫిలిప్ ఒక నపుంసకునికి సువార్త ప్రకటించాడు. ప్రకటించినప్పుడు అతడు మరి ధనాగారం అంతటిపై అధిపతి. సువార్త ప్రకటించిన వెంటనే మరి అతని డబ్బును ఆశించలేదు. కానీ మరి గారడి సింహం తీరు, మరి నేను నీకు బ్యాట్స్మెన్ ఇవ్వాలంటే నువ్వు నాకు డబ్బు ఇవ్వాలని ఏం చెప్పలేదు. కానీ
నీవు పూర్ణ హృదయంతో యేసుక్రీస్తుని విశ్వసిస్తే మాత్రమే పొందాలి అని చెప్పాడు. ఇప్పుడు వెంటనే ఆయన అన్నాడు, నేను విశ్వసిస్తున్నాను. ఎంతమంది బ్యాప్టిజం తీసుకోలేదు మన దగ్గర? మీరందరూ పూర్ణ హృదయంతో దేవుణ్ణి విశ్వసించినప్పుడు మీరు బ్యాప్టిజం అర్హతను పొందుకుంటారు. అప్పటి వరకు మీకు అర్హత రాదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. పూర్ణ హృదయంతో యేసుక్రీస్తుని విశ్వసించిన వారి జీవన విధానం వేరే ఉంటుంది. నేను విశ్వసించానని చెప్పుకొని మరలా పండితన బురదకు దొరికినట్టుగా ఉంటే అది కాదు. మన ప్రవర్తన చెప్తుంది మనం పూర్ణ హృదయంతో విశ్వసించామా లేదా అనేది. అప్పుడు నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు ఆత్మ ఫిలిప్పును కొలిపోయాడు. నపుంసకుడు తన త్రోవకు వెళ్ళాడు. ఫిలిప్ ఎప్పుడు అతన్ని చూడలేదు. ఫిలిప్ ఆజోతులో కనపడెను. గాజా నుండి ఆజోతుకు దాదాపుగా 35 మైళ్ళు, అంటే 35 మైళ్ళు అంటే దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో ఫిలిప్ పడ్డాడు. ఆత్మ తీసుకుపోయింది. ఆ విధంగా ఆత్మ ప్రేరేపణ గలవాడు ఫిలిప్. ఈ ఫిలిప్ ఆత్మ ప్రేరేపణ మాత్రమే కాదు, అతడు ఆత్మతో నిండిన వ్యక్తే కాదు, అతడు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి. అపోస్తలుడైన పౌలుకు కూడా ఈ ఫిలిప్ ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం అపోస్తల కార్యంలో చూస్తాం. అపోస్తల కార్యం 21వ అధ్యాయము, అపోస్తల కార్యం 21వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. మరునాడు తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరుని కుశలం అడిగి వారి దగ్గర ఒక్క దినం ఉంటుంది. మరునాడు మేము బయలుదేరి ఇక్కడికి వచ్చారు, కైసరేకి వచ్చారు. కైసరేకి వచ్చినప్పుడు ఒకరింటికి వచ్చారు. ఎవరా వ్యక్తి? 7గురిలో ఒకడైన. ఎవరా 7గురు? 7గురు పరిచారకులు ఉన్నారు కదా, ఆ 7గురిలో ఒకడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని దగ్గర ఉంటుంది. ఫిలిప్పు సమరయలో మరి సువార్త ప్రకటించి చివరికి కైసరయకు సెటిల్ అయిపోయాడు. కైసరయలో సెటిల్ అయిపోయి అక్కడ ఉన్నాడు. ఫిలిప్పునకు 4 కుమార్తెలు ఉన్నారంట. ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. వారికి ఉన్న క్వాలిటీస్ అంటే వారు ప్రవచించేవారు, వాక్యాన్ని ప్రకటించేవారు. ఎంతమంది మనకు పిల్లలు? ఎంతమంది మన పిల్లలు? అంతా నడుతున్నారు కాబట్టి ఎవరికి అలా చెప్పుకోరు. మరి వాక్యం ప్రకటించేవారు ఎంతమంది మీ ఇంట్లో? అయ్యా నాకు 4 కొడుకులు ఉన్నారు కానీ 2 కొడుకులు ఒకే, కానీ వాడు తాగిపోతాడు, వాడు తినిపోతాడు, మిగతా 2 ఒకే. మరి ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారంట. 4 కుమార్తెలు కన్యకలు, వారికి ఇంకా పెళ్లి కాలేదు, కానీ వారు ఎలాంటి వారంటే ప్రవచించే వాళ్ళు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వాక్యాన్ని? తండ్రి. అతడు కైసరలో స్థిరపడ్డాడు. చూడండి, ఫిలిప్పు ప్రవచించి వాక్యము ప్రకటించాడు. అతని కుమార్తెలు కూడా, మరి 4 కుమార్తెలే, కొడుకులు ఏం లేరు, కానీ 4 కుమార్తెలు, కొడుకులు ఉంటే లేకుంటే 4 కుమార్తెలు చూడండి వాక్యాన్ని ప్రకటించేవారు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబం సంగతి ఏంటి? నీ పిల్లలు అలా ఉంటున్నారా? ఫిలిప్ ఎప్పుడు తను ప్రకటించుకోలేదని యేసుక్రీస్తుని ప్రకటించాడు. ఆయన యేసుక్రీస్తుని తృణీకరించిన సమరయ పట్టణానికి వచ్చి యేసుక్రీస్తునే ఒకరోజుగా ఉండని అని ఆ ప్రాంతంలో బస చేసి వారికి సువార్తను ప్రకటించినప్పుడు ఆ ప్రాంతం అంతా ఫిలిప్పును బట్టి సంతోషం కలిగింది. అయ్యా, మీ ప్రాంతం మీ ద్వారా సంతోషం కలుగుతుందా? కనీసం మీ కుటుంబం అన్నా మీ గురించి సంతోషపడుతున్నారా? మీ పిల్లలు ఈజ్ మై డాడీ అంటూ మీ గురించి సంతోషపడుతున్నారా? మరి ఫిలిప్ మగ వ్యక్తి కాబట్టి ఆడలోకి మాకు పర్లేదు అనుకోకండి. మీ గురించి, మీ వల్ల మీ కుటుంబం సంతోషంగా ఉందా? లేకపోతే వీడు మా ఇంటికి బరువు అని అనుకునేలా మనం ఉన్నామా? మరి సమరయ ప్రాంతం అంతా కూడా అతని గురించి సంతోషించింది. ఆయన గారడి సీమోను ఎప్పుడైతే తను ప్రకటించుకున్నాడో ఫిలిప్ మాత్రం ఎప్పుడు తను ప్రకటించుకోలేదు. తన గురించి తాను ప్రకటించుకున్నప్పుడు ఎక్కడ చూడము, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. తను తాను ఎప్పుడు గొప్ప చేసుకోలేదు. కానీ గారడి సీమోను అయితే తాను గొప్పగా చేసుకోవాలని ఎప్పుడు వీళ్ళూరాడు. కానీ ఫిలిప్ ఏనాడు నేను గొప్ప అని 10 మంది గుర్తించాలని ఎప్పుడు అనుకోలేదు. మన గొప్పతనం మనం చెప్పుకుంటే వచ్చేది కాదు, ఇతరులు గుర్తిస్తే వచ్చేది. ఆ గుర్తింపు కోసం మనం పాకులాడకూడదు. దేవుని చిత్తం అయితే అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఉరుకులాడుకుంటూ నేను బాగా పాటలు పాడతాను కాబట్టి ముందు నాకు పాటకు ఛాన్స్ ఇవ్వాలి,
నేను పాట తర్వాతే అన్ని పాటలు ఉండాలని మనం ఎప్పుడూ అనుకోవద్దు. నేను బాగా వాక్యం చెప్తున్నాను కాబట్టి నాకు మించిన వాక్యం చెప్పేవాడు ఎవడు లేడు, మరి నేను వాక్యం చెప్తే అందరు వినాలని ఎప్పుడూ అనుకోవద్దు. ఎవరు చెప్పినా వినాలి, ఎందుకంటే అది దేవుని వాక్యం. చిన్నవాడు చెప్పిన వినాలి, పెద్దవాడు చెప్పిన వినాలి. ఇది దేవుని వాక్యం, దేవుని పలుకు. అందుకే ఫిలిప్ అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించి 4 కుమార్తెలు ఇచ్చాడు. కానీ 4 కుమార్తెలకు దేవుడిచ్చిన గొప్ప వరము, వారు వాక్యములు ప్రకటించేవారు. నీ పిల్లలు వాక్యములు ప్రకటించేవారేనా, బూతులు ప్రకటించేవారా? ఏదో ఒకటి ప్రకటిస్తారు, ఏదో ఒకటి అయితే నేనైతే వాక్యం అయితే బూతులు అయితే ఏదో ఒకటి అయితే ప్రకటిస్తున్నారు కదా, అంతేనా? లేదు లేదు, అలా ఉండకూడదు. మనకు 2 ఉన్నా, మనకు 3 ఉన్నా, నాకు ఒక్కరే అయినా, నీకు ఒక్కరే అయినా, 2 అయినా, మన నోటి నుండి ప్రవచన మాటలు దేవుని వాక్య ప్రవచన మాటే తప్ప వేరేది రావద్దు. మరి దాని గారు అన్నట్టు ఏదైతే ప్రకటించడానికి ప్రవచనాలు అయితే ఇంకేదైతే మన నోటి నుండి అదేది రావట్లేదు. కాబట్టి ఫిలిప్ యొక్క పరిచర్యను బట్టి మనం ఏం నేర్చుకున్నాం? ఫిలిప్ వ్యక్తిగత జీవితం నుండి అతను ఏం నేర్చుకున్నాం? ఫిలిప్ యొక్క కుటుంబం నుండి మనం ఏం నేర్చుకున్నాం? నేర్చుకున్న విషయాలు బండ మీద కట్టబడ్డ ఇంటి వలె మంచి నెల మీద పడ్డ విత్తనం వలె మన జీవితాలను ఫలింపజేయను గాక. ఆమేన్. దేవుని వాక్యం మన హృదయంలో ముద్రించుకుందాము గాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. నిజంగా ఫిలిప్పును బట్టి, ఫిలిప్ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్ పౌలులకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా నీవు ఉన్నావా? ఫిలిప్ కుమార్తెలు వాక్యమును ప్రకటించేవారు. నీ పిల్లలు కనీసం వాక్యము ప్రకటించడం పక్కన పెడితే కనీసం బైబిల్లో ఉన్న 66 గ్రంథాలన్న పేర్లన్న వరకు తెలుసా? మరి ఫిలిప్ తను ఎప్పుడూ ప్రకటించుకోలేదు, దేవుని మాటలు ప్రకటించాడు. కాబట్టి మనము అలా ఉండి దేవుని మాటలు ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని అట్టి కృప మనందరికీ దయచేయును గాక. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా, నెవెనుదిరుగా.